బ్యాక్ టు బ్యాక్ వచ్చిన 2 సినిమాల పాటలపై నెటిజన్స్ విమర్శల దాడి మొదలుపెట్టారు. రాబిన్ హుడ్లోని ఐటమ్ సాంగ్, కన్నప్పలోని ప్రేమ గీతం హద్దులు మీరి ఉన్నాయని అంటున్నారు. యంగ్ హీరోలు ఏం చేసినా జనాలు పెద్దగా పట్టించుకోరు, కానీ సీనియర్ స్టార్స్, అందులోనూ ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉన్నవారు పాటలో వేసే స్టెప్స్ గురించిన విమర్శలు ఎక్కువ వస్తాయి. గతంలో చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ ఖైదీ నెంబర్ 150లో అమ్మడు లెట్స్ డూ కుముడు అనే పాటలో కాజల్ ఛాతి మీద చిరంజీవి చేతితో గుద్దడాన్ని కొందరు తప్పుపట్టారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టరే డాకు మహారాజులో దబిడి దిబిడి సాంగ్కు కూడా కొరియోగ్రఫీ చేశాడు. అయితే ఈ పాటలో ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ వేసిన కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ కూడా విమర్శకు గురయ్యాయి. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ సాంగ్ కూడా ఒకటి విపరీతంగా ట్రోలింగ్కి గురైంది. రాబిన్ హుడ్ మూవీలోని అదిదా సర్ప్రైజ్ అనే పాటలో కేతికా శర్మ స్కర్ట్ను ముందుకు లాగుతూ వేసిన స్టెప్స్ చూసి కుర్రకారు సైతం నోరు తెరిచారు. ఎంత ఐటమ్ సాంగ్ అయినా ఇలాంటి స్టెప్స్ ఎలా వేస్తారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యాన్ని కూడా తప్పుబట్టారు. ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించిన కేతికా శర్మ మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది. అయితే హీరోయిన్ గా నటించిన, ఐటమ్ గర్ల్ గా నటించిన అందాల విందుకు తాను సై అని మరోసారి కేతిక నిరూపించుకుంది. మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా కన్నప్ప. దీనిని మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక చిత్రం ఏప్రిల్ 25న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఇందులోని సగమై చెరి సగమై అనే ప్రేమ గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ వేసుకున్న దుస్తులు, ఆమెకు విష్ణుకు మధ్య ఉన్న లిప్ లాక్ సన్నివేశాలు చూసి జనాలు ఔరా అనుకున్నారు. వివిధ భాషల్లోని అగ్ర కథానాయకులు సైతం కన్నప్పలో కీలక పాత్రలు, అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమా తనను నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని విష్ణు చెబుతూ వచ్చారు. మంచు విష్ణు తీస్తున్న కన్నప్పను తాము ఆధ్యాత్మిక చిత్రం అనుకున్నామని, కానీ ఆయన కామసూత్ర తీశారనిపిస్తోందని కొందరు కామెంట్ చేశారు. ఈ పాటకు సీనియర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ నృత్య రీతులు సమకూర్చారు. శ్రీమణి రాశారు. భక్తి భావనతో కన్నప్ప థియేటర్లకు వచ్చేవారికి ఈ తరహా పాటలు చాలా ఇబ్బందికి గురిచేస్తాయని నెటిజన్స్ అంటున్నారు. చిత్రం ఏమంటే నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాగా మేకర్స్ చెబుతున్నారు. కానీ అందులో ఐటమ్ సాంగ్ చూసినప్పుడు ఇది ఫక్తు కమర్షియల్ ఏ గ్రేడ్ మూవీలా అనిపిస్తోందనే భావన వ్యక్తమవుతోంది. అలాగే డివోషనల్ మూవీ కన్నప్పలోని ప్రేమ గీతం ఎరాటిక్ సాంగ్ను తలపిస్తోందంటున్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ విడుదలైన రాబిన్ హుడ్, కన్నప్ప సినిమా గీతాలపై జనాలు విరుచుకుపడుతున్నారు.